So today we will talk about DDL. DDL. Okay, the topic is DDL means data definition language. DML అంటే ఏంటమ్మా? Good. Okay. One second. Hello. Sorry. Yeah. Tell me. Company. Not interested. Sorry, ma. So DML means what? Insert, delete. One second. Insert, delete, update. Correct? సో ఈ టాపిక్ అంతా క్లియర్ కదా? ఇన్సర్ట్ ఏంటి, డిలీట్ ఏంటి, అప్డేట్ ఏంటి అనేది, రైట్? సో డిడిఎల్ అంటే, సో ఐల్ గివ్ యూ ద డెఫినేషన్. సో డిడిఎల్ మీన్స్, I will give you the exact definition. One second. So DDL, data definition language, is a subset of SQL commands used to define, modify and manage the database structures like tables, schemas, indexes and constraints. These are the later on. We will see DDL lo em ostayira ante create, alter, drop and truncate. Okay, so we have the commands create, alter, drop and truncate. So let us say, for example, so మీ అందరికీ తెలుసు create అనే కీవర్డ్ దేనికి వాడతామో, to create any new object in SQL Server we use the command called create. To create any new objects in SQL Server we use create. ఓకే, ఇంతవరకు క్లియర్. నిన్న క్రియేట్ టేబుల్లో చూసాము, క్రియేట్ టేబుల్ నేమ్ అదంతా ఓకే. వాట్ ఈస్ దిస్ ఆల్టర్? సో బేసిక్గా వాట్ ఈస్ దిస్ ఆల్టర్? ఇప్పుడు లెట్ us సే మీరు కొత్త బట్టలు కొన్నారమ్మా, ఓకే, ఇట్స్ నాట్ ఫిట్టింగ్ యూ, దాన్ని ఏం చేస్తారు? ఆల్టరేషన్, రైట్? ఆ పేరులోనే ఉంది చూసారా, ఆల్టరేషన్. సో దిస్ ఇస్ వాట్ వి కాల్ ఆల్టర్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అదే చేస్తాం. అంటే ఆల్టర్ మీన్స్ వాట్? టు మాడిఫై ఎనీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఆబ్జెక్ట్. టు మాడిఫై ఎనీ ఆబ్జెక్ట్ వి యూజ్ ద కీవర్డ్ కాల్ ఆల్టర్. సో ఏం చేస్తావు చూద్దాం. నిషిత, నిన్న నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు, గుర్తుందా అమ్మా? చెప్పు సుజాత, చెప్పరా. నేను గొంతు పోయేటట్టు అరుస్తున్నా. మేబీ మీరు వాయిస్ ఏమన్నా తక్కువ చేసుకున్నారేమో చూడండి. అందరికి అలాగే వినిపిస్తుందమ్మా? ఓకే, సరే. అదర్స్ వేరే వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయండి. నా వాయిస్ లో వినపడుతుందా అమ్మా? ఒకసారి చెక్ చేసుకోవాలరా సుజాత నువ్వే. అంటే అందరికీ వస్తే మేబీ నా సైడ్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇట్స్ ఓన్లీ ఫర్ యూ. ఒక్కసారి చూడమ్మా. ఓకే, సి లెట్ us see. నేను ఏంటమ్మా నీ డౌట్ ఏమడిగావు నిషిత? లెంత్ పెంచుకోవాలి. ఎస్. సో లెట్ us సే ఇప్పుడు ఈ ఆల్టర్ అనేది ఏం చేస్తుందిరా అంటే, ఇప్పుడు లెట్ us సే మనం నిన్న ఈ టేబుల్ అనేది క్రియేట్ చేసాం, రైట్? సో ఈ టేబుల్ దేంతో క్రియేట్ చేసాం? సో వీ హ్యావ్ దిస్ టేబుల్ స్ట్రక్చర్ విత్ అస్. ఓకే, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఇంకొకటి చెప్తున్నా మీకు. ఇప్పుడు లెట్స్ సే టేబుల్ క్రియేట్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు ఆ స్ట్రక్చర్ మన దగ్గర లేదు. మీకు ఈ టేబుల్ క్రియేట్ చేసిన స్క్రిప్ట్ మీద ఇప్పుడు కనబడుతుందా? ఒకవేళ మీకు ఈ టేబుల్ స్క్రిప్ట్ కనుక చూడాలి అంటే, లేదు ఈ ఎంప్లాయీ ఐడికి ఏ డేటాబేస్ ఉంది, ఏ డేటా టైప్ ఉంది, ఈ కాలంకి ఈ కాలమ్స్ యొక్క డేటా టైప్స్, దాన్ని ఏమంటారంటే టేబుల్ డెఫినేషన్ అంటాం మనం. ఈ టేబుల్ డెఫినేషన్ చూడాలి అంటే ఇదిగోండి, ఈ టేబుల్లో వెళ్ళండి. ఇక్కడ టేబుల్ కనపడుతుంది కదా లెఫ్ట్ సైడ్, దాని మీద యూ కెన్ ఎక్స్పాండ్ దిస్. యూ కెన్ సీ కాలమ్స్ కనబడుతుందా?
expand, ఇదిగోండి. You can see all the columns here. So the employee ID column ఇది int వాడారు, data type employee name varchar 20, salary decimal 10,5. ఓకే, ఇదంతా ఉంటుంది. లేదు మాకు ఇలా కాదు, ఆ టేబుల్ డెఫినిషనే కావాలి, ఆ టేబుల్ క్రియేట్ చేసిన స్క్రిప్ట్ కావాలి అంటే దెన్ యూ హ్యావ్ టు క్లిక్ హియర్, రైట్ క్లిక్, స్క్రిప్ట్ టేబుల్ యాజ్, క్రియేట్ టు, దట్స్ ఇట్. ఆ టేబుల్ క్రియేషన్ స్క్రిప్ట్ అనేది యూ విల్ గెట్ ఇట్ హియర్. 1 second. Okay, you can see that create table, table name, all the columns and data types. మా ఫాలో అవుతున్నారా ఎవ్రీవన్? రెస్పాండ్ అవ్వాలి మీరు. ఓకే, ఇప్పుడు నిషిత నిన్న క్వశ్చన్ అడిగింది, సార్ ఇక్కడ నాకు 20 ఉంది, మరి నేను మెయిల్ ఐడి nishita.reddy@gmail.com ఇస్తే అది 24 బైట్స్ ఉంది, అది ఇందులోకి వెళ్ళట్లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ పర్టికులర్ కాలంని మీరు ఆల్టర్ చేయాలి. సో ఆ కాలంను ఆల్టర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ టేబుల్ను ఆల్టర్ చేయాలి. ఆ కాలం ఎక్కడుంది? టేబుల్లోనే కదా ఉంది. ఇప్పుడు లెట్ us say మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు. ఓకే, ఇల్లు కట్టుకున్నారు, అందులో చిన్న మోడిఫికేషన్స్ చేసుకున్నారు కిచెన్లో. సో మీ ఇల్లు ఒక టేబుల్, కిచెన్ ఒక కాలం, ఆ కిచెన్లో మోడిఫికేషన్ చేశారు. సో కిచెన్లోనే మోడిఫికేషన్ జరిగినట్ట, మీ ఎంటైర్ ఇంట్లో కూడా మోడిఫికేషన్ జరిగినట్ట? ఓన్లీ కిచెన్లోనే. కిచెన్ ఎక్కడుంది? ఇంట్లో జరిగినట్టే కదా. ఇప్పుడు ఆ కిచెన్లోకి వెళ్ళి మాడిఫై చేయాలంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళాలి కదా, రైట్? సో ఈ టేబుల్లో ఉన్న కాలం మాడిఫై చేయాలి అంటే ఈ టేబుల్ కూడా మాడిఫై అయినట్టే. ఇప్పుడు ఈ టేబుల్ స్క్రిప్ట్ ఇది, ఏది? ఈ టేబుల్ స్క్రిప్ట్ ఇది. సరే, ఇలాగే ఉండండి మీరు. లెట్స్ సే ఒకసారి ఐ విల్ సే ఆల్టర్, ఆ కాలం ఎందులో ఉంది? టేబుల్లో ఉంది కాబట్టి ఆల్టర్ టేబుల్. ఆల్ రైట్, ఆల్టర్ టేబుల్. సో ఇక్కడ మెన్షన్ చేయాలి టేబుల్ అని, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్. ఇక్కడ ఏం చేయాలి? కాలంను ఆల్టర్ చేస్తున్నారు. అగైన్ ఆల్టర్ కాలం. వాట్ ఈస్ ద కాలం? ఎంప్లాయీ నేమ్ ఈస్ ద కాలం, రైట్? ఆల్టర్, you have to specify column, alter table, table name, alter column, column name. ఇదేమన్నా డిఫికల్ట్గా ఉందా? ఈజీయే కదా. ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, ఆల్టర్ కాలం, కాలం నేమ్. టేబుల్లోకి ఎంటర్ అయ్యావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు కాలం దగ్గరికి వెళ్తున్నావు, ఆల్టర్ కాలం, కాలం నేమ్. ఇప్పుడు మీరు యాజ్ ఇట్ ఈజ్గా డేటా టైప్ ఇచ్చేసుకోండి. సో 100 పెట్టేసుకుంటా. సి, ఇట్ ఈస్ డన్. ఇప్పుడు ఇక్కడ మీకు 20 కనబడుతుంది కదా. I will just refresh this table. Go to the columns. Change అయిందా 100కి? ఇప్పుడు నేను ఈ టేబుల్ స్ట్రక్చర్ చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఇది ప్రీవియస్ టేబుల్ స్ట్రక్చరు, ఇది ప్రెసెంట్ టేబుల్ స్ట్రక్చరు. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 100 ఉంది. ఇప్పుడు ఈ టేబుల్ ఆల్టర్ అయినట్టా కాదా? టేబుల్లో చేంజెస్ జరిగినాయి కదా. ఎవ్రీవన్ ఆర్ ఏబుల్ టు ఫాలో? సో కాలంలో చేంజ్ జరిగింది అంటే టేబుల్లో చేంజ్ జరిగినట్టు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఏమో నాకు ఆ కాన్ఫిడెన్స్ అర్థం కావట్లేదు. కరెక్ట్గా చెప్పండి. మాట్లాడాలమ్మా మీరు. అందరు అన్మ్యూట్ చేయండి. నేను మాట్లాడినప్పుడు, అడిగినప్పుడు అందరూ రెస్పాండ్ అవ్వాలి. ఎవరో రెస్పాండ్ అవ్వమంటే ఎగ్జిట్ అయ్యారు. వెరీ గుడ్.
Who's that? Nishita will come back again. Alter statement అర్థమైందా? Why we are calling alter table? Because that column is in that table కాబట్టి alter table, table name, alter column, column name. Nishita, నీ డౌట్ క్లియరా? Let us see that also. ఇప్పుడు ఏముంది, ఈమెయిల్ ఐడి కదా, అది కూడా చూద్దాం. ఈమెయిల్ ఐడి one second guys. So let us say email ID, I will give varchar 100. Yeah, let me try to execute this as well. One second. So if you want, you can do in this way. One second. So okay, can you hear me? So you cannot alter అంటే మల్టిపుల్ కాలమ్స్ ఒకేసారి ఆల్టరేషన్ జరగదు. ఓకే, మీరు మళ్ళీ దీనికి కూడా కావాలి అంటే యూ కెన్ హ్యావ్ ద సేమ్ థింగ్ హియర్. క్లియర్? ఓకే, సో యూ కెన్ డూ దిస్ వే. ఆల్టర్ అర్థమైందా? లెట్ us say ఫర్ ఎగ్జాంపుల్, సరే ఎగ్జిస్టింగ్ కాలమ్స్ని నేను ఆల్టర్ చేశాను. ఓకే, ఎగ్జిస్టింగ్ కాలమ్స్ని నేను ఆల్టర్ చేశాను. లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టేబుల్ క్రియేట్ చేశాను నేను. ఓకే, సో ఈ టేబుల్ క్రియేట్ చేశాను. ఇందులో ఇంకేమన్నా రావచ్చా? ఇంకొక ఫీల్డ్ ఏమన్నా చెప్పండి. డెసిగ్నేషన్. ఓకే, సో నేను ఈ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు డెసిగ్నేషన్ యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు క్లయింట్ వస్తాడు, చెప్తాడు, అరే బాస్, నాకు ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది, యూ హ్యావ్ టు యాడ్ డెసిగ్నేషన్ ఆల్సో టు ద ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? సింపుల్. సో ఉన్నదాన్ని మాడిఫై చేయాలన్నా ఆల్టరే, ఉన్న టేబుల్ని మాడిఫై చేసి కొత్తదాన్ని యాడ్ చేయాలన్నా ఆల్టరే. సో దాట్ ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్. ఇక్కడ ఏంటి, మనం కొత్త కాలం యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్. సో యూ కెన్ సే డెసిగ్నేషన్. ఓకే, and you can say varchar 100. Clear? Alter table, table name, add designation. దీన్ని కాలమ్ లాగా ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్. ఓకే, I have added a column to the existing table. See, it says null because ఇప్పుడే ఈ డేటా అనేది, ఈ కాలమ్ అనేది దీనికి యాడ్ అవ్వడం జరిగింది కాబట్టి, so it does not have any value yet. So you can alter the table. Let us say for example, మీరు ఈ కాలమ్ యాడ్ చేశారు, రేపు పొద్దున మిమ్మల్ని ఏం చెప్తారు వాడు, ఐ వాంట్ యూ టు రిమూవ్ దట్ కాలమ్. సింపుల్, అగైన్ ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్. నౌ
డ్రాప్. ఏం డ్రాప్ చేస్తున్నారు? కాలం. ఏ కాలము? ఇది. సింపుల్. సో that column is gone. So any questions on alter? ఏదమ్మా? ఏది యాడ్ చేసిన తర్వాత యూ కెన్ రిఫ్రెష్ చేస్తే, ఎందుకంటే అది అలాగే ఉంది కదా దాని నుంచి, రిఫ్రెష్ చేస్తే అది అప్డేట్ అవుతుంది. యూ సీ ఈమెయిల్ 100 అప్డేట్ అయిందా? సో alter command, you can alter the table, you can add the columns, you can drop the columns, you can modify the columns. క్లియర్ అమ్మా? సో ఇందులో డ్రాప్ వచ్చేసింది మనకు చూడండి. DDL కమాండ్స్ లో we have create, alter, drop. డ్రాప్ అనేది ఏంటి? టు డ్రాప్ ఎనీ ఆబ్జెక్ట్, టు డిలీట్ ఎనీ ఆబ్జెక్ట్. What happened? Yeah, to delete any object we use the keyword called drop. సో ఇప్పుడు మీరు కాలమ్ ని డిలీట్ చేయాలనుకున్నారు, డ్రాప్ కాలమ్ అన్నారు. రేపు పొద్దున ఇఫ్ ఐ వాంట్ టు డ్రాప్ ద టేబుల్, సింపుల్ డ్రాప్ table name, that's it will delete the table. Okay, any doubt? To delete to delete any column or to delete the table, you can simply say drop table name, so it will be deleted. Okay, any doubts on drop? Next we have truncate. To erase all the data in a table. delete ఆపరేషన్ ఏం చేస్తుంది చెప్పండి అమ్మా? కరెక్ట్గా చెప్పండి, చెప్పేది కాన్ఫిడెంట్గా చెప్పండి. పర్టికులర్ రో డిలీట్ చేయాలంటే నువ్వేం చేయాలి? వేర్ కండిషన్ వాడాలి, అవునా? ఫిల్టర్ చేయాలి కదా పర్టికులర్ పర్సన్ని, కరెక్ట్? సో ఈ ట్రంకేట్ అనేది ఏం చేస్తుందా అంటే దీనికి ఏ కండిషన్స్ అవసరం లేదు, ఇది పర్టికులర్ పర్సన్ అని ఏమి ఉండదు. ఓకే, ఇది మొత్తం తుఫాన్, దాంట్లో ఎన్ని రికార్డ్స్ అయినా ఉండనివ్వండి మొత్తం ఎరేజ్ చేస్తుంది. సింపుల్, లెట్ us say we'll try to get, okay, 1 second, I will try to insert some records into this table so that you will understand more better. Wait, మనం టెక్నాలజీ వాడుకోవాలి. సో చూడండి టెక్నాలజీ ఎంత ఉపయోగపడుతుందో మనకి. ఇప్పుడు నేను 20 రికార్డ్స్ ఇన్సర్ట్ చేయడానికి ఈ టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయాలి అంటే ఎంత టైం తీసుకుంటుంది? సి చాట్‌జీపీటీ టక్మని ఇచ్చేసింది, అంత కష్టపడకరా బాబు అని. ఇదిగోండి, సి మీరు మల్టిపుల్ రికార్డ్స్ ఒకేసారి ఇన్సర్ట్ చేయాలంటే దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, ఆల్ ద కాలమ్స్, వాల్యూస్, తర్వాత యూ కెన్ గివ్ ఆల్ ద వాల్యూస్, యూ కెన్ పుట్ కామా and you can give the values, again you can put the comma, you can give the values, put the comma, like this. You can insert the data multiple records at a time like this. So 20 records insert అయ్యాయి. Okay, so ఇక్కడ చూడండి, if I say this select star from table, I got all the data now. ఇప్పుడు నేను ఒక రికార్డ్ డిలీట్ చేయాలనుకోండి, ఇప్పుడు let's say I have to use delete from table where employee ID is equal to 1. అలా నేను ఒక్కొక్కటి డిలీట్ చేయాలంటే ఎంత టైం పడుతుందమ్మా, అవునా కదా? సో వాట్ ఐ విల్ డూ, సింప్లీ truncate table name. What is the table name? Employees. Truncate table name, that's it.
చూడండి, నేను ఏ డిలీట్ వాడలేదు, ఏ వేర్ కండిషన్ వాడలేదు, ఏ ఫిల్టర్ లేదు నా దగ్గర. ద ఎంటైర్ డేటా ఈస్ గాన్ నౌ. పోయిందా? ట్రంకేట్ అర్థమైందా మీకు? రేపు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ అండ్ ట్రంకేట్? ఎవ్రీ ఇంటర్వ్యూలో పడే క్వశ్చన్ ఇది. సో delete is used to delete the data row by row by using where condition. Truncate is used to delete the total data in the table without using any where condition. క్లియర్ అమ్మా? అర్థమైందా? డిలీట్ కి ట్రంకేట్ కి డిఫరెన్స్ అర్థమైందా? సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ డిఎంఎల్ అండ్ డిడిఎల్? సో మీకు క్లియర్ అయిపోవాలి టాపిక్స్ అన్ని ఎప్పటికప్పుడు. ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, ఇది క్లియరా? అరే వాట్స్ హ్యాపెనింగ్? అప్డేట్, క్రియేట్, ఇంకేమున్నాయి? క్రియేట్, డ్రాప్, ట్రంకేట్, ఆల్టర్, ఇవన్నీ క్లియరా? బాగా ప్రాక్టీస్ చేయాలి. సో నేను చాలా స్లోగా వెళ్తున్నా, మీకు కొత్త అర్థం చేసుకోవడానికి టైం పడుతుందని. సో మీరు ఏ డౌట్స్ ఉన్నా మీరు అడగాలమ్మా. మొహమాట పడితే మీరే నష్టపోతారు, నేను చెప్తున్నా. మీరు ఏదైనా అడిగితేనే వస్తుంది, అడగకుంటే అమ్మాయిన పెట్టదు. అర్థమైందా అమ్మా? కాదు కాదు కాదు, అప్పుడు టేబులే డిలీట్ అవుతుంది. ట్రంకేట్ ఏం చేస్తుంది? ఓన్లీ ఆ టేబుల్లో ఉన్న డేటాను మాత్రమే డిలీట్ చేస్తుంది. డ్రాప్ అనేది ఏంటి? ఏది? ఎగ్జాక్ట్లీ, టేబుల్లో ఉన్నటువంటి డేటా మాత్రమే పోతుంది, టేబుల్ పోదు. డ్రాప్ అనేది ఏంటి? టేబులే పోతుంది, డేటా పోతుంది, టేబుల్ పోతుంది, రెండు పోతాయి. ఓన్లీ నాకు డేటా ఎరేస్ కావాలి అనుకుంటే దెన్ ఐ విల్ యూస్ ట్రంకేట్. లేదు నాకు డేటాతో పాటు ఆ టేబులే పోవాలి అనుకుంటే దెన్ ఐ విల్ యూస్ డ్రాప్. ఎనీ డౌట్స్?